1991లో దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలైనప్పుడు, దేశ విదేశీ మారక నిల్వలో అడుగంటినప్పుడు, రూపాయి విలువ పతనమైనప్పుడు, మన దేశం అప్పు కోసం ప్రపంచ బ్యాంకు వద్ద చేతులు జోడించినప్పుడు, ప్రపంచ దేశాలన్నీ ఇండియా పని కైపోయింది అనుకున్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా అమలు చేసిన ఆర్థిక సంస్కరణలే ఆనాటి మన భారతదేశాన్ని గట్టెక్కించాయి. పివి నరసింహారావు గారి ప్రస్థానం వచ్చిన ప్రతిసారి ఆర్థిక సంస్కరణల గురించి తలుచుకుంటారు. కానీ ఆ రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిన ఆ గొప్ప ఆర్థిక సంస్కరణల వెనక ఉన్న ఒక ఆర్థిక నిపుణుడి గురించి మాత్రం చాలా మంది తెలియదు. ఆయనే ఆనాటి ఆర్థిక మంత్రి, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన కృషి చాలా మందికి తెలియదు. ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశ నిర్మాణంలో ఆయన పాత్ర గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కేవలం ఆర్థిక పరమైన నిర్ణయాలే కాకుండా ఉపాధి హామీ పథకం లాంటి పేద ప్రజల ఆకలి తీర్చే నిర్ణయాలతో పాటు రైతు రుణమాఫీ లాంటి నిర్ణయాల్ని ఆనాడు ఆయన తీసుకున్నారు. కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ నేడు ఇంత బలంగా మారింది. ఈ వీడియోలో చాలా విలువైన విషయాల్ని చాలా తక్కువ టైంలోనే మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాను. కనుక ఎండ్ వరకు మీరు మిస్ కాకండి. అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మన్మోహన్ సింగ్ గారు చేసిన కృషి ఏంటి? ఆయన నిర్ణయాల వల్ల మన దేశ జీడిపి ఎలా పెరిగింది? 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తీసుకొచ్చిన చట్టాలేంటి? అసలు ఆయన చుట్టూ జరిగిన రాజకీయం ఎలాంటిది? ఇలా చాలా విషయాల్ని వీలైనంత సింపుల్ గా అన్నిటినీ కవర్ చేస్తూ మీకు తెలియజేయబోతున్నాము. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న: మీరు అభిమానించే భారతదేశ ప్రధాని ఎవరు? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కొంచెం వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానిగా మాత్రమే మనలో చాలా మందికి ఆయన పరిచయం. కానీ దేశ చరిత్రలో ఆయన అలంకరించినన్ని పదవుల ముందు, ఆర్థిక వ్యవహారాల మీద ఆయనకున్న పరిజ్ఞానం ముందు ఇప్పుడున్న ఏ రాజకీయ నాయకుడు సరిపోడు. 1932 సెప్టెంబర్ 26న వెస్ట్ పంజాబ్ లోని గాహ్లో జన్మించారు. అయితే 1947లో దేశ విభజన వల్ల పంజాబ్ రెండుగా చీలిపోయింది. దాంతో 1947లో పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో ఉండే చాలా మంది తూర్పు వైపు వలస వచ్చారు. అలా వచ్చిన వారిలో మన్మోహన్ సింగ్ గారి కుటుంబం కూడా ఉంది. అలా వీరంతా పంజాబ్ లోని అమృత్సర్కి వలస వచ్చారు. మన్మోహన్ సింగ్ గారు పనిచేసిన పదవుల గురించి చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర ఉంది. బట్ మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి సింపుల్ గా 1 by 1 ఫాస్ట్ గా తెలిపి అసలు మ్యాటర్లోకి తీసుకెళ్లిపోతాను. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోక ముందు అనగా 1947 ముందు వరకు మన్మోహన్ సింగ్ గారు తన చిన్నతనంలో వెస్ట్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నప్పుడు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. ఇక ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో 1947లో అమృత్సర్కి వచ్చారో అప్పటి నుంచి హిందూ కాలేజ్లో వారి చదువును కొనసాగించారు. ఇక 1952లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అదే పంజాబ్ యూనివర్సిటీ నుంచి 1954లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక 1957లో ఆయన ఏకంగా యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో ఎంఫిల్ పూర్తి చేశారు. ఇక చదువు అనంతరం 1957 నుంచి 1959 వరకు పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో PhD పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఇక 1963 నుంచి 1965 వరకు మళ్లీ పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇలా ఆయన విదేశాల్లో చదువుకుంటూనే ఇండియన్ ఎకనామీ మీద పరిశోధన చేసేవారు. ఇక 1964లో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పాలసీ మీద సొంతంగా ఒక బుక్ రాశారు. ఇక 1966 నుంచి 1969 వరకు ఆయన నేరుగా ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. 1969 నుంచి 1971 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇక 1971లో ఆయన కేంద్ర వాణిజ్య శాఖలో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉద్యోగంలో చేరారు. ఆర్థిక పరమైన అంశాల పట్ల ఆయనకు ఉన్న లోతైన అవగాహన, పరిజ్ఞానం, వీటితో పాటు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ లాంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకున్న అనుభవం ఇవన్నీ కూడా ఆయనకు ఉపయోగపడ్డాయి. దాంతో 1972లో సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పోస్టింగ్ లభించింది. ఇక 1980 నుంచి 1982 వరకు ప్లానింగ్ కమిషనర్ మెంబర్ గా పనిచేశారు. 1982లో ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ గారిని ఏకంగా RBI గవర్నర్ పదవిలో కూర్చోబెట్టారు. అలా 1982 నుంచి 1985 వరకు 3 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారు RBI గవర్నర్ గా పనిచేశారు. ఇక 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. తర్వాత 1987 నుంచి 1990 వరకు
ఐక్యరాజ్య సమితిలో ఇండియా తరపున సౌత్ కమిషనర్ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. తర్వాత 1990లో సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ అడ్వైజర్ గా పనిచేశారు. ఇంతలో 1991లో దేశ రాజకీయాల్లో మరియు ఆర్థిక వ్యవస్థ రెండిట్లో సంక్షోభం తలెత్తింది. నిజానికి 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాజకీయ అనిశ్చితి ఉండేది. 1989 డిసెంబర్లో జనతా దళ్ కి చెందిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాని అయ్యారు. కానీ ఆయన 11 నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ గారు ప్రధాని అయ్యారు. ఆయన కూడా 7 నెలల పదవిలో ఉన్నారు. దాంతో 1991లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో ఏర్పడిన సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపించింది. ఫారెన్ రిజర్వ్స్ పూర్తిగా అడుగుంటాయి. క్రూడ్ ఆయిల్, మెడిసిన్స్, కెమికల్స్ లాంటి వాటిని కూడా కనీసంగా దిగుమతి చేసుకునే పరిస్థితిలో దేశం లేదు. ఒకవైపు దేశంలో రాజకీయ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడితే, మరోవైపు అంతర్జాతీయ అంశాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించాయి. ఇంతలో 1990లో అమెరికా గల్ఫ్ యుద్ధం జరిగింది. దానివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో మన దేశంలో ఉన్న విదేశీ మారక నిల్వలు పెరగకపోగా అధిక ధరకు క్రూడ్ ఆయిల్ కొనాల్సి రావడంతో 1991లో దేశం దివాలా అంచుకు చేరింది. అలాంటి క్లిష్ట సమయంలో దేశంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారంలోనే రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది. ఇలా ఈ పరిస్థితుల మధ్య అప్పట్లో దేశం ఎంత దారుణంగా ఉండేదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంతలో ఎలక్షన్స్ అయ్యాక 1991లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించింది. రాజీవ్ గాంధీ గారు మరణించడంతో పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యారు. పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ పేకల్లోతు కష్టాల్లో ఉంది. ఇన్ఫ్లేషన్ 2 డిజిట్ లెవెల్కి వెళ్ళింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 2500 కోట్ల రూపాయల ఫారెన్ రిజర్వ్ మాత్రమే ఇండియా వద్ద ఉన్నాయి. ఆ డబ్బుతో కేవలం 2 వారాల పాటు మాత్రమే దేశాన్ని నడపడం సాధ్యమవుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక మంత్రి ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో పివి నరసింహారావు గారికి తట్టిన ఆలోచన మన్మోహన్ సింగ్ గారు. 1991లో రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఆర్థిక శాస్త్రంలో ఆయనకున్న ప్రతిభ, అనుభవం, పరిజ్ఞానం వీటి ఆధారంగా 1991లో పివి నరసింహారావు గారి కేబినెట్ లో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్న సమయంలో దేశ ఆర్థిక మంత్రిగా ఆయన రాజకీయ జీవితం మొదలైంది. 1991లో మొట్టమొదటిసారిగా ఆయన అస్సాం నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక 1991 జూన్ 21న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక వెంటనే 1991 జూలై 1న ఆర్థిక రంగంలో సంస్కరణలు మొదలయ్యాయి. ముందుగా 2 ప్రధాన సంస్కరణలు అమలు చేశారు. ఇండియాలో విదేశీ మారక నిల్వలను పెంచాలి అంటే ఇండియా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల కన్నా ఎగుమతి అయ్యే వస్తువుల విలువ ఎక్కువగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇతర దేశాలు మన దేశం నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ గూడ్స్ తక్కువ ధరకు లభించాలి. అంటే భారతీయ వస్తువుల ధర తక్కువగా ఉండాలంటే ఇండియన్ రూపీ వాల్యూ తక్కువగా ఉండాలి. కాబట్టి ఇండియన్ రూపీ వాల్యూని 9% డీవాల్యూ చేయాలని మన్మోహన్ సింగ్ గారు నిర్ణయించారు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా వాల్యూను తగ్గించడం సాహసోపేత నిర్ణయమే అవుతుంది. కానీ ఇలాంటి క్లిష్టమైన నిర్ణయాన్ని అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ స్ట్రాటజీ కొంతవరకు పనిచేసింది. ఆ తర్వాత 1991 జూలై 4న ఇండియన్ ఫారెన్ రిజర్వ్ను పెంచుకునేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తాకట్టు పెట్టి $400 మిలియన్ సేకరించారు. ఇక 1991లో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన ఈ మొదటి బడ్జెట్ అనేది ఇప్పటికీ ఇండియన్ ఎకనామీకి హిస్టారికల్ బడ్జెట్ అని ఆర్థికవేత్తలు కొనియాడతారు. అలా 1991 జూలై 24న మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్లో పారిశ్రామిక విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. 1973లో ఫారెన్ ఎక్స్చేంజెస్ రెగ్యులేటర్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దేశం నుంచి అనేక విదేశీ పరిశ్రమలు వెళ్లిపోయాయి. విదేశీ పెట్టుబడులకు ఆ చట్టం అడ్డుగా ఉండేది. దాంతో దేశంలో విదేశీ పెట్టుబడులు రాకుండా పోయాయి. దాంతోపాటు కీలకమైన రంగాలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండేవి. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి అడ్డుగా ఉన్న ఈ చట్టాలని, నియమాలను సులభతరం చేసే విధంగా లిబరైజేషన్ మరియు ప్రైవేటైజేషన్ విధానాన్ని మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టారు. దేశంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు లైసెన్స్ రాజు విధానాన్ని రద్దు చేశారు. దీనివల్ల లైసెన్స్ లేకుండానే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రైవేట్ పెట్టుబడుల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. దాంతో ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అలా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వాటాలు విక్రయించారు. అంతకు ముందు వరకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 40% మాత్రమే ఉండాలి. అంటే ఏదైనా విదేశీ కంపెనీ ఇండియాలో పెట్టుబడి పెట్టాలి అంటే ఆ కంపెనీలో 40% వాటా మాత్రమే విదేశీ సంస్థకు ఉంటుంది.
మిగిలిన 60% వాటా భారతీయ వ్యక్తులదే ఉండాలి. దానివల్ల కంపెనీ వ్యవహారాల్లో భారతీయులదే పైచేయి అవుతుంది. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీలు ఇండియా నుంచి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో మార్పులు చేసి 40% లిమిట్ ని 51%కి పెంచారు. దానివల్ల విదేశీ కంపెనీలు తిరిగి ఇండియాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని విమర్శించిన వారు కూడా ఉన్నారు. దేశం మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారని, దేశంలో వ్యాపారం పేరుతో విచ్చలవాడి విధానాలు ప్రవేశపెట్టారని, ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని అనేక విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాల్ని అలాగే కొనసాగించింది. కానీ ఇంతలోనే భారత ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్త పెట్టుబడులు పెరిగి ఉద్యోగాల కల్పన జరిగింది. లక్షల మందికి ఉపాధి దొరికింది. ప్రజల జీవన స్థితిగతులు మారడం మొదలైంది. అలా ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడింది. 1991లో జీడీపీ గ్రోత్ రేట్ మైనస్లో ఉంటే ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత జీడీపీ గ్రోత్ రేట్ 4.43%కి పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించాల్సి వస్తే 1991 కన్నా ముందు, 1991 తర్వాత అని రెండుగా విభజించి చూడాల్సిన పరిస్థితి మన్మోహన్ సింగ్ గారు కల్పించారంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆయన నిర్ణయాల ప్రభావం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అలా 1996 వరకు ఆర్థిక మంత్రిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక మంత్రిగా ఆర్థిక వ్యవస్థను కాపాడారనే చెప్పాలి. ఇక 1996 తర్వాత మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 1996 నుంచి 1999 వరకు మొత్తం 4 సార్లు ప్రధానమంత్రి పదవి చేతులు మారింది. ఇక 2004 వరకు ఎన్డీఏ అధికారంలో ఉంది. ఈ 8 సంవత్సరాల పాటు ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు కొనసాగించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని ఈ సమయంలో మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే 1999లో సౌత్ ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. మన్మోహన్ సింగ్ గారు తన జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది ఒకే ఒక్కసారి. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారు. 1995, 2001లో కూడా ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక 2004లో యూపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవి దక్కింది. సోనియా గాంధీ గారు ప్రధాని అవుతారని అందరూ భావించారు. కానీ ఒక్క రోజులో మొత్తం రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధాని అవుతారని అందరూ భావించారు. కానీ ప్రధాన పదవి మాత్రం మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. నిజానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కెరియర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఆయన ప్రధాని పదవి దగ్గర చేశాయి. దాంతో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ప్రధాని పదవిలో కొనసాగారు. ఈ 10 ఏళ్లలో ఆయన పనితీరు గురించి పెద్దగా ప్రచారం లేదు. కానీ ఆయన మాత్రం ప్రభుత్వ వ్యవహారాల్ని, పాలనా వ్యవహారాల్ని తనదైన రీతిలో చక్కబెట్టారు. ఇక ఆయన ప్రధాన పదవిలోకి వచ్చిన తర్వాత 2005లో ఇండియా అమెరికా మధ్య జరిగిన ఒక ఒప్పందం మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండియా అమెరికా మధ్య న్యూక్లియర్ డీల్ మీద ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కారణంగా న్యూక్లియర్ టెక్నాలజీలో అమెరికా ఇండియాకు సహాయం చేస్తుంది. ఈ డీల్ ప్రపంచం మొత్తాన్ని ఇండియా వైపు చూసేలా చేసినా కూడా మన్మోహన్ సింగ్ గారిని మాత్రం లోక్సభలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే పరిస్థితిని కల్పించింది. ఇక 2005లోనే మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న మరో అతిపెద్ద నిర్ణయం లక్షల మంది పేద ప్రజల ఆకలి తెచ్చింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేదాన్ని తీసుకురావడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేదలకు పని కల్పించింది. మన్రేగా ద్వారా ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు 100 రోజుల పాటు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. 100 రోజుల పని పేరుతో గ్రామాల్లో ఈ పథకం అమలు జరిగింది. చెరువులు, కుంటలు, రోడ్లు, కమ్యూనిటీ భవనాలు వంటి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. 2005లో మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ ని తీసుకొచ్చారు. దీన్నే సెజ్ అని అంటారు. ఈ సెజ్ల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. సెజ్ ద్వారా కంపెనీలకు స్పెషల్ గ్రాంట్స్, ఇన్సెంటివ్స్ ప్రకటించారు. సెజ్ల వల్ల ఇండియన్ మార్కెట్లో ప్రొడక్షన్ క్యాపబిలిటీ పెరిగింది. ఐటీ, టెక్స్టైల్, సిమెంట్, పవర్ లాంటి రంగాలు అభివృద్ధి చెందాయి. ఇక 2006 నుంచి 2007 వరకు ఇండియన్ జీడీపీ గ్రోత్ రేట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఈ సమయంలో దేశ జీడీపీ 10.08% గ్రోత్ రేట్ నమోదు చేసింది. వాజ్పేయి గారు ప్రారంభించిన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఈ నగరాల్లో మెట్రోలను మన్మోహన్ సింగ్ గారు కూడా కొనసాగించారు. 2008లో దాదాపు 3.5 కోట్ల మంది రైతులకు 75,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన ఘటన మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. బ్యాంకింగ్ రంగం సంస్కరణలతో పాటు విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారే. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచేందుకు సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే వచ్చింది. ఆధార్ కార్డుతో యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేయడం వంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే. నేడు ఆధార్ కార్డు వల్ల బ్యాంకింగ్, ఫైనాన్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాలకు ఎలాంటి ఉపయోగాలు కలిగాయో మనకు తెలిసిందే. అయితే మన్మోహన్ సింగ్ గారి సెకండ్ టర్మ్ లో మాత్రం అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఆయన పనితీరు మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన కేవలం ఒక ఆట బొమ్మ అనేవారు కూడా ఉన్నారు.
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా ఆయన విమర్శించేవారు ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన కృషి గురించి తెలుసుకుంటే ఇప్పటి పదవిలో ఉన్న ఏ ప్రధానికి ఆయనకున్న క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేవి లేవు. రాజకీయ నాయకుడు పదవిలో ఉంటే రాజకీయాలు పరమావధి, కానీ ఒక నిష్ణాతుడైన బ్యూరోక్రాట్ ప్రధాని పదవిలో ఉంటే పాలన ఎలా ఉంటుంది అనే దానికి మన్మోహన్ సింగ్ గారే ఉదాహరణ. ఈ వీడియోలో మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు బ్యాంకుల నేషనలైజేషన్, గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు, స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ ఇలాంటి వాటిలో ఆయన చేసిన కృషి గురించి ప్రస్తావించలేదు. అలాగే ఆయన జీవితకాలంలో పొందిన నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ గౌరవ డాక్టరేట్లు, ప్రైజులు, సత్కారాలు, సన్మానాలు ఇవేమీ ఈ వీడియోలో ప్రస్తావించలేదు. కానీ ఆ విషయాలు కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఇంకెంత నిష్ణాతుడో అర్థమవుతుంది. కాబట్టి దేశం చూసిన మోస్ట్ బ్రిలియంట్ ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, వీలైనంత షార్ట్ గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలోనే మీకు తెలిపే ప్రయత్నం చేశాము. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.